అంటే చెరుపాడు తలవాడు నచ్చబడును సోదరుని కంటే ఎక్కువ ఆత్మీయుడు స్నేహితుడు అలా అంటే సోదరుని కంటే కూడా ఆత్మీయుడు స్నేహితుడు అని చెప్పాడు. ఆ స్నేహితుడు ఎవరంటే సుప్రభునే అర్థమవుతుంది. మన 27 రాజ్యం 27 రాజ్యము 27 రాజ్యము నీ స్నేహితుని నీ స్నేహితునేను నీ తండ్రి స్నేహితునేను ఉంచుతాము. నీకు దూరం ఉన్నా నీ సోదరుడి కంటే దగ్గర ఉన్నా నీ పిల్లవాడు వాసి అని చెప్తుండే. అంటే ఈ స్నేహితుడు మన తండ్రి స్నేహితుడు నా స్నేహితుడు అంటే నీ స్నేహితుడు నీ గుమ్మడి స్నేహితుడు తరతరాలు ఆయన వచ్చే ఇతరాలని బలపరిచి ఉద్ధరించి కాపాడి వారిని పలకరాయితన రాజ్యానికి అర్హులుగా తీర్చిదిద్దే నడిపించే వారి ఎంత ఆనందించేవాడుగా ఉన్నాడు. బాబు వారు నన్ను ప్రేమించిన విధానము ఇక్కడ చెప్పాడు. ఎవడా ఆలోచించిందంటే ఆయన విడిగా ప్రేమించున్నాడు. అది ప్రకారమా విడిగా ప్రేమించును. అది స్నేహితులు చాలా మంది ఉంటారు లోపల. అంతా ఉన్నప్పుడు సీమల చుట్టూ బెల్ల చుట్టూ వచ్చే మళ్ళీ చేస్తారు. అది ఆ బెల్లం అంత వణుకుని ఉన్నట్టు మనం బాగున్నంత వరకు కూడా ఉంటే మనం చాలా గొప్పగా నడుగుతారు స్నేహం. మళ్ళీ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే అవుతుంది. అనుకుంటే మధ్య ఎవరు ఉండరు. అందుచేత స్నేహితుడు అంటే మనం బాగున్నప్పుడు కాదు, మనం బాగున్నప్పుడే కూడా వచ్చి మన పడతలకు వచ్చి మళ్ళీ ముట్టి బలపరిచి బిడ్డ ఇలా ఉన్నావు అని చెప్పి బలపరిచి ఐసీలోంచి కూడా బెడ్ తీసి కాపాడగలవాడుగా ఉంటాడు. అలాంటి స్నేహితులు కావాలి. అంచేత యోహాను వార్త చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ వచనంలో పెరిగిన అధ్యాయం యోహాను సువార్త 14వ అధ్యాయము ఆంటీ రిఫరెన్స్ చెప్పండి. ఆంటీ 15వ అధ్యాయం 15వ వచనం 15వ అధ్యాయం 15వ అధ్యాయము 15వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించిన వాడిని చేసేదా దోషుడు తన ఎరుమని పెంచే గజమును దానిని ఎరుగుడు కనుక నేను మిమ్మను దోషుని ఇప్పుడు చూసి కూర్చున్నాను. ఎందుకనగా నేను మీ నా తిండిన సుతనియు నువ్వు తేనే అన్నాడు. అంటే ఇక్కడ సుప్రభు వారు మీరు అందరూ నాకు స్నేహితులు చెప్పారు. స్నేహితులు కానప్పుడు చాలా విషయాలు సాగులకి తెలియదు చెప్పడం. అందుచేత మీరు నాకు తోడు స్నేహం ఉన్నట్టయితే నేను మీకు అన్ని విషయాలు చెప్తానండి. అంటే తాను చేయదలుచుకున్నదే చేసినదే చేయబోయేది కూడా నీకు చెప్తాను. దేవుడు సమర్థుడా, దేవుడే చేయవాడా, దేవుడు మోసించేవాడు కదా. దేవుడా మేలు చేయవాడు స్నేహితుడు అంటే ఇక్కడ ప్రేమించేవాడు
ఇక్కడ ఉంది చూడండి మనం పెన్నెడు చూడండి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు నన్ను ప్రేమించాలని నా ఆజ్ఞ తన స్నేహితుడి కంటే తన స్నేహితుల కొరకు తన ప్రాణం స్నేహితుడి కొరకు తన ప్రాణము పెట్టుకోవడానికి కంటే ఎక్కువ ఏమాడు ఎవడు లేడు పెన్నెడు బాబుడు ఎందుకంటే చదువుతారా తన స్నేహితుడి కొరకు తన ప్రాణం పెట్టుకుంటే ఎక్కువ ఉపయోగాలు లేడు మన కొరకు మన స్నేహితుడి కొరకు ప్రాణం పణంగా పెట్టారు పెట్టినవాడు ఆయన మనల్ని ఎంత ఎక్కువ స్నేహించాడు ప్రాణం పెట్టేంత పట్టు స్నేహించాడు ప్రేమించాడు ఎందుకంటే మనము ఆయన విధంగా ఉండాలనేది ఆయన పాపరేతుడు మన పాపం పవిత్రం కావాలి అంచేత ఆయన తన యొక్క పవిత్ర రక్తాన్ని వస్తుడు మన కేడగాడు సురేయించాడు అంచేత ఎప్పుడు కూడా ఆయన మనల్ని పవిత్రం చేసినందువల్ల మనము పవిత్రంగా ఉండాలనే క్షేమం ఉండాలనే సుఖం ఉండాలనే ఆయన ప్రణాళిక గొప్పదే కాబట్టి ఆ ప్రణాళిక ప్రకారము మనం నడుచుకోవాలి మన ఇష్టం కాదు ఈవేళ ఏమైనా వచ్చలేదు మా అబ్బాయి వచ్చలేదు ఎందుకు తెలియదు యేసు బ్రహ్మను ప్రేమించాలంటే అంతేనా దానివల్ల అది అంతేత రావడం లేదు దేవుడు నిన్నేమో ఆయన ఆజ్ఞాపించాడు కాబట్టి ఇంట్లో కూర్చో సుఖంగా ఉండవు రావద్దు ఆకాశం బాగలేదు ఆకాశం రాలేదు మీ అందరూ స్వస్థంగా ఉండాలి నీవు నా స్నేహితుడు అని చెప్పాడు అంతే తను చేయాలి ప్రతి దాన్ని కూడా తెలియదు కీర్తన 105 106 107 ఉచితార్థులు చెల్లి మొదటి వచ్చిన ఉచితార్థులు చెల్లించాడు అన్నాడు ఎందుకంటే మన యొక్క శాంతకు సేవ ప్రతి నిర్ణయాన్ని పెట్టే అంటే మన యొక్క జబ్బు కొరకు అంటే సహాయాన్ని పెట్టే మనం దేవునికి విషయంలో చెల్లిస్తూనే ఉండాలి అందుకే ఇచ్చిన ఆహారాన్ని పెట్టే సౌఖ్యాన్ని పెట్టే జీవాన్ని పెట్టే వారికి పెట్టే దేవుడికి ఎందుకంటే లోకంలో ఉన్నామా మన దేశాన్ని ఒక నీ అంతా ప్రేమణిస్తున్నాడు తెలుసా నీ అంతా చాలా నీ అంతా కనబడ్డు భయంకరుడు దేవునికి వ్యతిరేక చెప్పడం లేదా కులాలు ఉన్నారు కులామంతలా ఉంది దేవుడికి దేవుడు ఎప్పుడు తీసుకుంటే అంత చేద్దామా అనిపించా ఉండదు అబ్రాహాము దేవుడి స్నేహితుడు అబ్రాహాం వచ్చాడు 8వ అధ్యాయం ఉంది 13వ అధ్యాయం ఉంది 13 10 15 16 18 అబ్రాహాం వస్తే గ్రామం మాట్లాడాడు ఆదికాండం చూడండి ఆదికాండం చూడండి ఆదికాండం 13 ఆదికాండము పెన్ను ముందు పెన్ను చూడండి పెన్ను ఒకటి లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు దేశమునకు వెళ్ళము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్రయించే గొప్ప చేదును నీవు ఆశీర్వా ఉండవు నేను ఆశీర్వదించు వారిని ఆశ్రయించదను అన్నాడు ఎంత ప్రేమలే పెద్ద పిలుస్తాడా నిన్ను కూడా చూడాలని పిలుస్తాడు మళ్ళీ ఏర్పరచుకున్నాడు
ఆ విషయాన్ని మనము సొంత 15 వచ్చావులా చూస్తాము అంతేత చూడండి యోహాను 15 స్వార్థ 16వ వచనం. 16 చూస్తాము మీరు లేకపోతే 16 చూస్తాము మీరు నా తండ్రి మీరు నన్ను లేదు మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలమును ఇచ్చి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని అంటే అంటే పెట్టుకోదమ్మా ఫలిస్తాము. బాగు పెట్టడం ఇప్పుడుకంటే రేపు ఇంకా ఎక్కువగా ఉండటం ఉద్దేశం ఎంతవరకు అంటే బాగుదల అభివృద్ధి అనే వ్యక్తిని అలా చూసినంత వరకు దేవుడు మనల్ని విద్యుంటాడు. అంటే మనము దేవుని లోపేయటం విషయంలో ఎప్పటికీ మనము లోకం వైపు జరగకుండా దేవుడి పనిగా చూడటానికి ఉన్నప్పుడు సోదపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఇంకా ఇంకా ఇచ్చిస్తూనే ఉంటున్నాడు. అది కానీ అది కనిపించండి అది కానీ అది కానీ 15 ఇది జరిగిన తర్వాత వాక్యము అబ్రాహాము దర్శనంలోకి వచ్చి అబ్రాహామా భయపడము నేను నీ కేడము నీ బహుమానం అత్యధిక మగునని చెప్పాను. అత్యధిక మగునని చెప్పాను. అత్యధికం వేరు హల్లెలూయా. బహుమానము అబ్రాహాము అంత గొప్పవాడా? ఇప్పుడు మనం అంతా అబ్రాహం సంతానమైనామంటే అబ్రాహాంకి ఎంత వస్తుంది? లోక రాజ్యం అన్ని కూడా అబ్రాహం రాజ్యాలా యూత్ రాజ్యమే. యూత్ రాజ్యాన్ని నొక్కేయడానికి ఎవరికి అవకాశం లేదు. సంకుశత మనుషులు ఇంకా బయలుదేరా. ఇండియా అంటే గుజరాత్ అనే, ఇండియా అంటే అహ్మదాబాద్ అనే, ఇండియా అంటే నేనే వాళ్ళ పిల్లలు లేరు. ఇక్కడ వాక్యంలో తెల్ల చుట్టూ నీకు ముందు ఉంటుందని చెప్పాడు. సామెత వచ్చాడు తెల్ల చుట్టూ ఉంది కానీ నీకు ముందు కాదు. ఎంత ట్రిక్ అంటే అన్ని గుజరాత్ పడిపోతాడు. బుల్లెట్ అయినా క్రికెట్ దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు నాకు చెప్తున్నాడు గుజరాత్ పట్టేవాడు మన క్రికెట్ ఐపీఎల్ ఫైనల్ క్రికెట్ కూర్చోబెట్టి